కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానంలో విజయబావుట ఎగురవేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమ గెలుపుకు సోపానాలుగా నిలుస్తాయన్నారు. అవినీతి రహిత పాలన అందించే జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమన్నారు. దేశంలో వలసలకు చిరునామాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా నేడు వలసలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఎగ్జాక్ట్గా 30 డేస్ ఉంది. ఈ 30 డేస్ మన అందరం ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై చర్చించుకోవటానికే ఈరోజు ఇక్కడ ప్రధానంగా మన సమావేశం కావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న అభ్యర్థుల్ని, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న అభ్యర్థిని, అదేవిధంగా పాలకొండ అసెంబ్లీ, హెచ్ఎర్ల అసెంబ్లీలో అభ్యర్థిగా ఉన్న ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సీనియర్స్ కొద్దిగా చాకచక్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక నాయకత్వంగా ఏర్పడి ఆ సమస్యలను పరిష్కరించుకునే పని స్వయంగా చెయ్యాలి. 1, 2, 3 ఏమున్నాయి ఇవి అడ్రస్ చేస్తూ తిరిగే పని ఒక బ్యాచ్ చేస్తూ ఉండాలి. ఎన్నికలంటే ఇదే కదా. లీడర్స్ చేయాల్సిన పని ఏంటి? లీడర్ ఎప్పుడు ఎవడో ఏదో చెప్తాడని కూర్చున్నవాడు లీడర్లు అవుతాడు అవడు కదా. చెప్తే చేసేవాడు కార్యకర్త అయిపోతాడు, సాధారణమైన ఓటర్ అయిపోతాడు. చెప్పకుండా వ్యూహాన్ని సిద్ధం చేసుకొని తను 10 మందికి చెప్పే స్థితికి ఎదిగిన వాడే లీడర్ అవుతాడని ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. నీకు పిలవలసినట్టు కూడా నీ మీద కోపం ఉంటే పిల్లవాడు, ఎందుకంటే నువ్వు లీడర్ అయిపోతావు అని అడిగేది ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నువ్వు లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? లీడర్గా నువ్వు గుర్తించబడాలంటే ఏం చేయాలి? నియంత్రణగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని ముందుకు సాగే పని చేస్తుంటారు. దానివల్ల ఆడు గెలిచేస్తాడు, ఈడు గెలిచేస్తాడు కదా. ఈడేటి మళ్ళీ మా అబ్బాయికి గణంగా అడ్డు వచ్చేస్తాడు ఏంటి అని ఇప్పుడు ఏంటంటే నీకోటే మీ అబ్బాయి